కొన్ని పేజీలు దక్కుతాయి, కొందరికి కొన్ని పంక్తులు దక్కుతాయి, కొందరికి కొన్ని అధ్యాయాలు దక్కుతాయి. అందులో తెరకు పరిచయమైన ఘట్టమనేని శివరామకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ. అప్పుడండి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో తెలుగు రాష్ట్రంలో అసలు సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదన్నా కానీ ఆయన డైరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు. ఆయన అనుకున్నదల్లా కండబలం, గుండె బలం, మొండితనం. అక్కడే కాదురా, ఇక్కడే కాదు. నీలాంటి పశువు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదురా. ఇండస్ట్రీలో కొత్త మార్పులు కానీ, కొత్త విధానం కానీ, కొత్త టెక్నాలజీ కానీ ఎవరన్నా ఏమన్నా చేశారు అంటే కృష్ణ గారి పేరు చెప్పుకోవచ్చు ముందుగా. ఒక సంవత్సరంలో 18 సినిమా రిలీజ్ చేసిన ఏకైక హీరో. ఎక్కడ చూసిన కృష్ణ 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 కృష్ణ. కాలేజీలో నిక్రేములు పెడతారు కదా జనరల్గా, అతను దేవుడు అని పెట్టారు. నిజంగా ఆ దేవుడని ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. సరే, ఎన్ని జన్మలకైనా నువ్వు నా కొడుకుగానే పుట్టాలని ఆశీర్వదిస్తూ ఇస్తున్నాను. తీసుకో. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెట్టపల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్.